అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వెనక్కి వచ్చింది ఇవ్వండి. అల్లూరు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్లలో అందిస్తారు. నవీన్, అక్కడ సాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? నవీన్, అక్కడ పరిస్థితి ఏంటి? రైట్ చక్రి, అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన నేపథ్యంలో అక్కడ సుమారు ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 37 మందిలో 15 మంది అయితే మృతి చెందినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ యొక్క ప్రమాదం నిన్న రాత్రి 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో అయితే ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ లో కొంతమంది ఒక 35 మంది ప్రయాణికులు ఈ యొక్క దైవ దర్శనానికి బయలుదేరినట్లుగా చూడవచ్చు. ఈ నేపథ్యంలో దక్షిణ అయోధ్య భద్రాచలంలో రాముని దర్శనం అనంతరం అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అయితే చూడొచ్చు. అయితే ఈ బస్సుకు సంబంధించి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సుగా అయితే అధికారులు గుర్తించినట్లుగా చెప్పొచ్చు. అయితే ఈ యొక్క బస్సులో 35 మంది కూడా చిత్తూరుకు చెందినటువంటి ప్రయాణికులే ఉన్నారు. అయితే వీరికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీంట్లో 15 మంది మాత్రం మృతి చెందారు. ఈ 15 మందితో పాటు మొత్తం 35 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు ఉన్నారు. దీంట్లో 15 మంది మృతి చెందారు. వీరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వీరితో పాటు ప్రయాణిస్తున్నటువంటి మరికొంతమంది ప్రయాణికులు ఈ యొక్క ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో వారితో ఉన్నటువంటి వారే ఆ యొక్క మృతదేహాలను వెలికి తీస్తూ అక్కడ ఒక విషాదకరమైనటువంటి ఒక వాతావరణం అయితే అక్కడ ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు దీనికి సంబంధించి ఒక దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అక్కడ చనిపోయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని, అదే విధంగా వారితో పాటు ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరినీ కూడా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క ప్రమాదానికి గల ముఖ్య కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇద్దరు డ్రైవర్లు ఉన్నా కూడా ఇటువంటి ప్రమాదం ఎందుకు చోటు చేసుకుందని అక్కడికి వచ్చినటువంటి పోలీసు వారు కావచ్చు, లేకపోతే అధికారులందరూ కూడా దానిపై క్షుణ్ణంగా విచారిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ఎక్కువ మూల మలుపులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక మూల తిరిగినటువంటి ఈ యొక్క బస్సు మరొక మూల తిరిగే ప్రయత్నంలోనే పై నుంచి కింద రోడ్డు మీద పడినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వారందరూ 10 మంది కూడా అక్కడే స్పాట్ లోనే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఇది అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 గంటల మధ్య తిరగడంతో అక్కడ ఎవరు కూడా సహాయక చర్యలు చేసేందుకు అయితే కొంచెం ఆటంకం ఏర్పడినట్లుగా కూడా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే అక్కడ రహదారి వెంట ప్రయాణిస్తున్నటువంటి లారీ డ్రైవర్లు కావచ్చు, లేకపోతే మరో వాహనాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా పోలీసులకు కూడా సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను వెలికి తీశారు. అదేవిధంగా క్షతగాత్రులందరినీ కూడా ఇటు ఆసుపత్రులకు అయితే తరలించే ప్రయత్నం అయితే చేశారు. అయితే దీంట్లో కొంతమంది సివియర్ ఇంజరీస్ తీవ్రంగా గాయపడిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ యొక్క మృతుల సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు ప్రస్తుతానికైతే సమాచారం అందుతుంది. అయితే ఈ యొక్క ప్రమాదానికి గల ముఖ్య కారణాలు ఏదైతే బస్సు ఫిట్నెస్ గా ఉందా లేదా, డ్రైవర్ల యొక్క పరిస్థితి వీటన్నిటిపై కూడా అధికారులందరూ కూడా ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.